రాజధాని అమరావతిలో 100 అడుగుల విశ్వకర్మ విగ్రహం నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి అర్పించారు. విశ్వకర్మ జయంతి దాంతో పాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు, విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ స్థితిగతులు వాటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. అద్భుతమైన అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పనిముట్లు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరుగుతుంది. అలాగే 3 లక్షల వరకు రుణం సదుపాయం ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవ్వడానికి ఒక ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేశారు.